Hi dear students and parents, welcome back to my channel. Central Seat Allocation Board CSAP 2025 మరి ఆల్రెడీ ఈరోజు అయితే మరి ఈరోజు థర్డ్ ఈ రోజును మనకి మాక్ అయితే వచ్చే అవకాశం ఉంది. మాక్ ఈరోజు వచ్చే అవకాశం ఉంది. మరి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మరి మాక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్? మరి మాక్ మరి యాజ్ పర్ మనకి దీని ప్రకారం మాక్ వచ్చేస్తుంది కదా. మాకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఫర్ సిసాప్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇంకా చేసుకోవచ్చాము మనం. నాట్ షూర్. ద డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిస్ ఫీల్డ్ బై ద క్యాండిడేట్. సెకండ్ అంటే నిన్న మనము శనివారం 5 గంటల లోపు, శనివారం 2వ తారీఖు ఆగస్టు 5 గంటల లోపు ఎవరైతే మరి ఆప్షన్స్ ఇచ్చుకున్నారో వాళ్ళకి మాకు ఈరోజు 10 గంటలకే మీకు మాకు వస్తుంది. తర్వాత ఇక్కడ ఉంది, ఇక్కడ రిజిస్ట్రేషను పేమెంట్ ఆఫ్ ఎస్ఆర్ఎఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ రిజిస్ట్రేషన్ మరి 3వ తారీఖు ఇంకా చేసుకోవచ్చు అని మరి ఇక్కడ ఇదంతా రిజిస్ట్రేషన్ ఇచ్చాడు. మరి చాయిస్ ఫిల్లింగు 7వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ఉండేమో. మరి తర్వాత 7వ తారీఖున మనకు రిజిస్ట్రేషన్, 7వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 7th వరకు, ఇదంతా రిజిస్ట్రేషన్ కాలం కదా. ఈ 7th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అమ్మ. 7th వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని మరి అంటే ఇంకెవరైనా మిగిలితే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చేసుకున్నారు అనుకుంటున్నాము. మరి చాయిస్ ఫిల్లింగు, చాయిస్ లాకింగు, ఆటో సిస్టమ్ లాకింగ్ ఫర్ లేటెస్ట్ సేవ్డ్ మరి 7వ తారీఖు ఆగస్ట్ 2025 8 గంటలు వరకు మీకు లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు జస్ట్ సేవ్ చేసి ఉంటే చాలు, మరి ఆటోమేటిక్గా లాక్ అవుతుంది స్టూడెంట్స్. మరి ఇంకా ఎవరైనా సపోజ్ 10 గంటలకు వస్తుంది కదా, మీకు 10 గంటలకు వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా మరి ఏమైనా ఆప్షన్స్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నాకు సీట్ రాలేదు అది అంటే మరి కొంచెం కష్టంగానే ఉంటుంది, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ మరి వేకెంట్ సీట్స్ అయితే వచ్చేసినాయి. వేకెంట్ సీట్స్ ప్రకారం మనకి 13,000 సీట్స్ ఉన్నాయి. 13 కొంతమంది 400 పెట్టారు, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు 450 దాకా పెట్టారు, కొంతమంది సార్ నేను 70 పెట్టుకున్నాను అంటున్నారు. మరి ఇది వాళ్ళకి వదిలేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి సపోజు మీరు ఎవరెవరు ఎక్కువ పెట్టుకోవాలంటే నాకు ఏ సీటు లేదు సార్, ఐ హ్యావ్ నో సీట్, ఎంసెట్ కూడా సీట్ రాలేదు, ఎంసెట్లో సీట్ రాలేదు, జోసాలో కూడా సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటే మంచిది. అది మీకే మీ భవిష్యత్తుకు మంచిది. ఎక్కువ పెట్టుకుని నాకు ఇప్పుడు మీకు సీటు వచ్చేది రాది ఆధారపడి ఉంది, మీరు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చుకున్నారు అనే దాని మీద ఆధారపడి ఉందాము. గుర్తుపెట్టుకోండి. నేను 10 పెట్టుకున్నాను సార్ నాకు రాలేదు, 20 పెట్టుకున్నాను, రేపు పొద్దున మరి కామెంట్లు పెడితే బాగోదు. అందుకని ప్రతి ఒక్కరు ఎక్కువ పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే వల్ల మీకు వచ్చిన నష్టమేమీ లేదు. అది సపోజు కొంతమంది స్టూడెంట్కి వరంగల్లో ఎన్ఐటి వరంగల్లో ఏమో ఇచ్చింది, సివిల్ వచ్చింది. ఒక స్టూడెంట్ నాకు కాల్ చేశారు, సివిల్ వచ్చింది. ఇతను ఏం చేయాలి? మరి సౌత్ ఇండియాలో మరి టాప్ ఎన్ఐటి మొత్తము పెట్టుకోవచ్చు. సౌత్ ఇండియాలో ఉన్న ఎన్ఐటీలు తిరుచి కానీ, స్వర్తకల్ అని, రూర్కెలా కానీ, ఇట్లా టాప్ 10 నాగపూర్ కానీ ఇవన్నీ పెట్టుకుని ఎన్ఐటి సిఎస్సి పెట్టుకోవచ్చు. చెప్పలేం కదా. ఇతనికి నాకు సివిల్లోనే ఉండాలనుకుంటే నో ప్రాబ్లం, సిఎస్సి పెట్టుకోవచ్చు, ఈసీ పెట్టుకోవచ్చు, త్రిబుల్ పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ సపోజు ఒక 7-8 ఉన్నాయి అనుకో. మరి దీనిలో కదా మరి త్రిబుల్ ఐటీ కాంచీపురం కానీ, త్రిబుల్ ఐటీ కర్నూలు అవసరం లేదు, కాంచీపురము, మరి అలహాబాద్ ఇలాంటివన్నీ పెట్టుకుని 1, 2, 3 ఒక 8 పెట్టుకున్నాను అనుకో. 8, 3, 24, 8, 3, 24, 9 ఒక 10 పెట్టుకున్నాను అనుకో. 13, 30 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 30 ఆప్షన్స్ వచ్చేస్తాయి ఈ స్టూడెంట్కి. అదేవిధంగా మరి నాకు త్రిబుల్ ఐటీలోనే కావాలంటే టాప్ 10 త్రిబుల్ ఐటీలు, టాప్ 10 జిఎఫ్టీలు కూడా వెళ్ళొచ్చు, స్టూడెంట్స్ అని వెళ్ళొచ్చు. ఇది మన దగ్గర ఇట్లా ఈ డేటా ప్రకారం మీరు కావాల్సినవి మీరు పెట్టుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ అని ఇదే మీకు ఆఖరి అవకాశం, మీ లైఫ్లో కూడా ఇదే ఆఖరి అవకాశం స్టూడెంట్స్. మరి దీన్ని ఉపయోగించుకోండి. మరి ఆల్ ది బెస్ట్. మరి 10 గంటలకైతే మనకి వచ్చేస్తాయి. మరి యాజ్ పర్ 10 గంటలకు వచ్చేస్తాయి. ఎవరైనా కావాలంటే కూడా
మరి మన ఛానల్ని అప్రోచ్ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటే మనకు 2000 రూపీస్ పే చేసి, ఇది లాస్ట్ టైం అమ్మ మీకు మీ లైఫ్లో ఇక లాస్ట్ టైం అనమాట. ఇంకా ఆప్షన్స్ ఏమైనా కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే మరి అప్రోచ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మీకు ఈ సంవత్సరానికి లాస్ట్ టైం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఎవరైనా సరే నేను ఎంసెట్ కాలేజీలో చేరాలనుకుని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్, నేను జిఎఫ్టీకి వెళ్తాను, ఎన్ఐటీకి వెళ్తాను అనుకుని మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. మినిమం 400-500 పెట్టుకున్న వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంటుంది. సరే నాకు ఆల్రెడీ జోసాలా వచ్చింది, నేను 20 పెట్టుకుంటాను, 30 పెట్టుకుంటాను, దట్ ఈజ్ మీ ఇంట్రెస్ట్. దెర్ ఈజ్ నో ఫోర్స్ అమ్మ. ఆల్రెడీ సీట్ లేని వాళ్ళు కనీసం 4 to 500 ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.